ఇస్లామిక్ దేశంలో ఓ పెద్ద హిందూ దేవాలయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన మోదీ నెల రోజుల్లోనే అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని కూడా ప్రారంభించారు. ఎడారి దేశంలో ఇస్లామిక్ రాజ్యంలో హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తుంటే భారతీయులంతా సంతోషంలో మునిగిపోయారు. నార్మల్గా ఓ ప్రధాని ఇలా వేరే దేశంలో ఓ గుడి ప్రారంభించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు ఇలాంటి అసాధ్యాలన్నీ మోదీ వల్లే సాధ్యమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ గుడి విశిష్టతలు ఏంటంటే, ఈ ఆలయాన్ని భోజన సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బాబ్స్ హిందూ దేవాలయంగా పిలుస్తున్నారు. దీనిని దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ కారిడార్ కంటే చాలా పెద్దది. దాదాపు 700 కోట్లతో నిర్మించారు. బాబ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ గుళ్లను నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా రాజస్థాన్లోని జైపూర్లోని గులాబీ ఇసుకరాలను కూడా ఉపయోగించారు. ఆలయం మధ్య భాగంలో స్వామి నారాయణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భారతదేశం యుఏఈ సంస్కృతుల సంగమం నేపథ్యంలో ఆలయం పైన 7 మినార్లు సెట్ చేశారు. మార్చి 1 నుంచి సాధారణ భక్తులు కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయాన్ని. అరబ్ దేశాలు అంటే ఇస్లామిక్ కట్టుబాట్లు అని చెప్పుకునే జమానా పోయింది. అక్కడ కూడా ఇతర మతాలకు గౌరవం ఇస్తున్నారు అని చెప్పడానికి ఈ గుడే ఓ పెద్ద ఎగ్జాంపుల్.